లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్ దగ్గర నుంచి తీసుకున్న రివ్యూస్‌ని బేస్ చేసుకొని ఈ యూనివర్సిటీలో గుడ్ థింగ్స్ ఏంది అండ్ బ్యాడ్ థింగ్స్ ఏంది అంటే నెగెటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో గుడ్ థింగ్స్ ఏందంటే ఒకటి ఇండస్ట్రీస్ అండ్ ఇంకోటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ అకాడమిక్స్ అదే విధంగా స్కాలర్‌షిప్స్. సో ఇదే కాకుండా మనకేందంటే ఆ కాలేజ్‌లో సంబంధించిన ప్రతి ఒక్క మినీ సిటీ లాగా వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి మనకంటూ జాయ్ వైబ్ అనే ఒక ఫీల్‌తోనే మనం బయటకొస్తాము. ఇవి ప్లస్ పాయింట్స్ తీసుకుంటే అంటే ఫీ స్ట్రక్చర్‌లో అంటే మనకిచ్చే స్కాలర్‌షిప్స్‌ని బేస్ చేసుకొని తక్కువ ఫీజ్‌కి మనకు సీట్ ఇవ్వడము. సో ఇవి ప్లస్ పాయింట్స్ అనమాట. సో ఇంకా నెగెటివ్ విషయానికొస్తే ఏందంటే ఒకటి ట్రావెల్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. మనకి ఈ లోకల్ ఎవరైనా తిరుపతి లేదా కర్నూలు ఇలాంటి వాళ్ళు కాలేజ్‌కి వెళ్ళాలనుకుంటే చాలా లాంగ్ అయిపోతుంది. వన్స్ ట్రైన్ జర్నీ ఒకటుంది. అదే లేదు అంటే బస్ జర్నీ ఉంది. మనకు ఓవరాల్‌గా తీసుకుంటే మనకు 16-22 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఇదొక మనకొక మైనర్ ఇష్యూ లాగా మనం చూసుకోవచ్చు. ఇంకొకటి చూసుకోవాలంటే 10 ఇయర్స్ ఆఫ్ రికార్డ్ ఉన్న ప్లేస్‌మెంట్స్ అయితే ఇంతవరకు ఈ కాలేజ్‌లో అయితే లేదు. ఎందుకు అంటే రీసెంట్‌గా యూనివర్సిటీ అయింది కాబట్టి. సో ప్లేస్‌మెంట్ రికార్డ్ చూసుకునేటప్పటికి ఎలాంటి ప్లేస్‌మెంట్ రికార్డ్ అయితే లేదు. సో మనం ఇంకా రికార్డ్ కోసం చూడాలనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అంటే ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చి వాళ్ళకి ఏమేమి ప్లేస్‌మెంట్ వచ్చాయో తెలుసుకునేంత వరకు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే వన్స్ మనం కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా రూమ్స్‌కెళ్ళి హాస్టల్‌లో ఉన్నప్పుడు కొన్ని సిగ్నల్స్ అయితే రావు. సో ఇదొక మైనర్ ఇష్యూ లాగా తీసుకోవచ్చు. మెయిన్ సిటీస్‌కి అంటే చాలా దూరంగా ఉంటుంది. ఫార్ ఫ్రమ్ ద మెయిన్ సిటీస్. ఈ యూనివర్సిటీకి ఇప్పటివరకు ఏంటంటే ఎటువంటి గ్రేడ్స్ అనేటివి రాలేదు ఇంకా. ట్రాన్స్‌పోర్ట్ విషయానికి వస్తే మనకి బేసికల్‌గా 2 వేస్ అన్నమాట. ఒకటి ట్రైన్ వే వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే బస్ రూట్ వెళ్ళొచ్చు. సో ట్రైన్ వే వెళ్ళాలంటే ఒకటి పూణే ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. అది ఎవ్రీడే ట్రైన్ ఉంటుంది. సో ఒక 3 డేస్‌కి ఒకసారి ఏంటంటే నాగర్కోయిల్ ఎక్స్‌ప్రెస్ అని ఒక ట్రైన్ కూడా ఉంటుంది. సో ఎవ్రీడే వెళ్ళే ట్రైన్స్ ఈ 2 ట్రైన్స్ ఏంటంటే ఒకటి డెడ్ ఎండ్ కన్యాకుమారి వరకు వెళ్తాయి. సో మనమైన ట్రైన్‌కి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే సో మనం అరౌండ్‌గా తీసుకుంటే 22 అవర్స్ జర్నీ ఉంటుంది. వన్స్ ఇక్కడ ఎక్కిన తర్వాత మనం డైరెక్ట్ ఒకటి కన్యాకుమారిలో దిగొచ్చు, లేదు అంటే నాగర్కోయిల్‌లో దిగొచ్చు. సో కన్యాకుమారి నుంచి తీసుకుంటే మనకు అరౌండ్ మళ్ళీ ఏదైనా 22-25 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. అంటే యూనివర్సిటీకి సో రైల్వే స్టేషన్‌కి లేదా నాగర్కోయిల్‌లో దిగితే 25-30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో ఇది వద్దు నాకు అనుకుంటే ఇంకొక రూట్ వే ఏంటంటే బస్ రూట్ ఉన్నాయి ట్రావెల్స్ ఉంటాయన్నమాట. సో కాలేజ్‌కి డిస్టెన్స్ ఒక 5-7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకి ట్రావెల్స్ ఉంటాయి. సో అక్కడ తీసుకుంటే డైరెక్ట్‌గా 16 అవర్స్ జర్నీ ఉంటుంది. సో తిరుపతి టు అంటే మన కాలేజ్ దగ్గరికి సో అక్కడ దిగేసి సో ఈజీగా మనం యూనివర్సిటీకి చేరుకోవచ్చు. సో మనం ఈ యూనివర్సిటీలో నెగెటివ్ విషయానికొస్తే నో ప్లేస్‌మెంట్ రికార్డ్ హిస్టరీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి అంటే సమ్ ఆఫ్ ద మెయిన్ సిటీస్‌కి అంటే చాలా దూరంగా ఉంటుంది. ఫార్ ఫ్రమ్ ద మెయిన్ సిటీస్. సో థర్డ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్ ఇష్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యూనివర్సిటీకి ఇప్పటివరకు ఏంటంటే ఎటువంటి గ్రేడ్స్ అనేటివి రాలేదు ఇంకా. ఎవరు ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఎవరు ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వకూడదు అనే విషయానికొస్తే మనకి ఖచ్చితంగా ప్లేస్‌మెంట్స్ రికార్డ్స్ ఉండాలి. అంటే 10 ఇయర్స్, 20 ఇయర్స్ బిఫోర్ నుంచి ప్లేస్‌మెంట్స్ మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో మంచి బ్రాండ్ వాల్యూ ఉండాలి. సో ఫీజెస్ హై ఉండాలి. అదేవిధంగా మంచి ఈవెంట్స్ ఉండాలి. సో అల్యూమిని నెట్వర్క్స్ జరగాలి. ఇలాంటివి ఎవరైతే కోరుకుంటున్నారో సో జాయ్ యూనివర్సిటీని స్కిప్ చేసేయండి. సో మంచి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదా! దీంట్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని, ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని, కరిక్యులమ్ బేస్ చేసుకొని, సో టెక్నాలజీస్‌ని బేస్ చేసుకొని, ఇండస్ట్రీ ఓరియెంటెడ్ ఏ కంపెనీస్‌తో టై అప్ అయినది బేస్ చేసుకొని నాకు తక్కువ బడ్జెట్‌లో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి సో మంచి జాబ్‌తో బయటికి రావాలి అనుకున్న వాళ్ళు సో జాయ్ యూనివర్సిటీని ప్రిఫర్ చేయండి. సో ఫైనల్‌గా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి గాని, అప్లికేషన్ ప్రాసెస్ గురించి గాని, స్కాలర్‌షిప్స్ గురించి గాని తెలుసుకోవాలనుకుంటే కిందున్న నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. అదే విధంగా ఇప్పటి వరకు నేను చెప్పిన డీటెయిల్సే కాకుండా ఇంకా ఏమన్నా నెగెటివ్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్‌లో తెలపండి.